Hi, good evening all of you. Select Tata Motors Kermer branch. This is new Safari 2.0. This Indian real SUV. So vehicle before Harrier both same, but is 7-seater. Then tri-arrow symbol with chrome finishing, and vehicle dual function DRLS. అండ్ ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ ఇది xenon HID ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ అంటే లైట్ ఫోకస్ అనేది ఎక్కువ పడుతూ అండ్ ఎల్ఈడి అంటే వైట్ కలర్లో అండ్ xenon ఎల్లో కలర్లో బోత్ ఈ లైట్స్ వస్తాయి. అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఆల్సో కార్నర్ అసిస్ట్ ఫంక్షన్ అంటే మనం ఏదైతే 60 degrees రేడియస్ కట్ చేస్తే లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఈ వెహికల్ అనేది వెరీ మస్క్యులర్ బాడీ వెహికల్ అనేది హెవీ వెయిట్ అండ్ వెరీ సేఫ్టీ వెహికల్ సేఫ్ అండ్ సెక్యూర్ వెహికల్. And coming to tire profile, 18-inch or 18 tire profile. Actually compared to Fortuner 8 అది R17 ఇది మనకు R18 ఉంటుంది. టైర్ ప్రొఫైల్ కూడా చాలా సూపర్ అండ్ రోడ్ గ్రిప్ ఆల్సో సూపర్ అండ్ వెరీ మస్క్యులర్ లుక్ సైడ్ అండ్ వెహికల్ యొక్క సైడ్ కూడా మస్క్యులర్ లుక్ డిజైన్డ్. అండ్ టైర్ రేషియో వచ్చేసి మనకు ఇది బ్రిస్టోన్ టైర్ రేషియో వచ్చేసి 235/60 R18. సో ఇక్కడ ఏంటంటే వెడల్పు టైర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఎస్యూవీ సెగ్మెంట్స్ ఆఫ్ రోడ్లో రోడ్ గ్రిప్పింగ్ కానీ అండ్ వెట్ రోడ్లో కూడా రోడ్ గ్రిప్పింగ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకు సైడ్ మిరర్స్ పియానో బ్లాక్ విత్ అటో ఫోల్డబుల్ సైడ్ మిరర్స్ అన్లాక్ చేస్తే వెల్కమ్ ఫంక్షన్ సైడ్ మిరర్స్ కూడా క్లోజ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ది డ్రైవర్స్ రైట్, దిస్ ఈజ్ కీలెస్ ఎంట్రీ అండ్ స్మార్ట్లీ ఎంట్రీ. జస్ట్ క్యారీ ద అంటే మనం ఏదైతే రిమోట్ క్యారీ చేస్తే సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ 7-seater. సో మిడిల్ రో ఆల్సో బకెట్ సీట్స్ అంటే మనకు ఏదైతే ఇండివిజువల్ సీట్స్ ఫ్లైట్లో ఉండే ఫీలింగ్ వస్తుంది కాబట్టి థర్డ్ రో మనం ఇంటీరియర్ వెళ్ళినప్పుడు దాన్ని డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ SU పర్ఫెక్ట్ రైలింగ్ సఫారీ, ది న్యూ సఫారీ 2.0 దిస్ ఈజ్ రూఫ్ రైల్. ఇది ఏదైతే ఉందో రూఫ్ రైల్ అనేది వెహికల్కి మెయిన్ ఐకానిక్ ఫ్యూచర్. సో నెక్స్ట్ థర్డ్ రో ఆఫ్ వెంటిలేషన్, థర్డ్ రో C-pillar వెంట్ విత్ గ్లాస్ వెంటిలేషన్ క్రోమ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈస్ ఫ్యూయల్ ట్యాంక్. ఇది మనకి ఏదైతే డీజిల్ ట్యాంక్ అనేది కంప్లీట్లీ సెంట్రల్ లాకింగ్ తోటి కూడి ఉంటుంది, దీనికి లివర్ అనేది ఉండదు. అండ్ LED లైట్స్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. LED అనేది LG వారి ప్రొడ్యూసర్. అండ్ టెయిల్ గేట్ బోత్ హ్యారియర్ అండ్ సఫారీ బ్యాక్ సైడ్ రో పెరిగి ఈ టెయిల్ గేట్ అనేది డిఫరెన్స్ వస్తాయి. ఫ్రంట్ లుక్ వైజ్ సేమ్, బ్యాక్ లుక్ వైజ్ ఇది కంప్లీట్ ఫినిషింగ్ వైజ్ వెరీ సూపర్ బికాస్ ఆఫ్ ఈ టెయిల్ గేట్ అనేది ఒక ఇంపోర్టెడ్ వెహికల్ డిజైన్ ఎలా ఉంటుందో బ్యాక్ డిజైన్ కూడా అలా ఇచ్చేశారు. అండ్ దిస్ ఈజ్ టైగర్ సేవ్ ప్రాజెక్ట్. ఇది ఎథికల్ వాల్యూ, టాటా మోటార్స్ అనేది ఎథిక్స్ ఫాలో అవుతాయి. సో ఒక డైరెక్ట్లీ ప్రమోట్ బికాస్ ఆఫ్ సేవింగ్ టైగర్స్ ప్రాజెక్ట్స్ అనే సేవ్ కోసం ఒక కార్తో యూజ్ చేస్తున్నారు. అండ్ మనకు ఆన్ ద టాప్ ఆఫ్ మనకు షార్క్ ఫిన్ యాంటీనా విత్ GPS, రియర్ వైపర్ విత్ కాపర్ లైన్స్. ఏదైతే మనం రైనింగ్ టైంలో కూడా చాలా కన్వీనియంట్గా చేసుకోవచ్చు, బ్యాక్ వచ్చే వెహికల్స్ అనేది చూడొచ్చు. అండ్ కెమెరా బ్యాక్ ఆల్సో కెమెరా. ఇది మనకు డైనమిక్ గైడ్ లైన్ చేస్తుంది. రివర్స్ చేసినప్పుడు కార్నర్ అనేది ఎంత రేషియోలో కట్ అవుతుంది అనేది మనకు ఇందులో రివర్స్ చేసినప్పుడు కనబడుతుంది. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ 205. మంచి ఆఫ్ రోడ్ కండిషన్లో పోయినా కూడా కింద ఏం దాకకుండా వెరీ పర్ఫెక్ట్ SUV. ఇండియన్ రోడ్స్కి తగ్గట్టు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకు తయారు చేయబడింది. అండ్ లైక్ డ్యూయల్ ఎగ్జాస్టింగ్ అంటే 2 సైలెన్సర్లు ఉండే విధంగా ఈ బంపర్ డిజైన్ చేశారు ఇక్కడ అండ్ అక్కడ. సో మనకు అవుట్లుక్ ఏంటంటే ఫీలింగ్ లైక్ డ్యూయల్ ఎగ్జాస్ట్. దెన్ సేమ్ సఫారీ గ్రిల్, C-pillar వెంట్ విత్ గ్లాస్ అండ్ ఇంటీరియర్లో ఇండివిజువల్ AC వస్తుంది ఎవరిది వాళ్ళకు. అండ్ క్రోమింగ్ ఆల్సో ఎవ్రీథింగ్ వెహికల్ యొక్క క్లాసిక్ డిజైన్ చేయబడి ఉంది క్రోమింగ్ అనే ఆల్ డోర్స్కి. అండ్ బోత్ కో డ్రైవర్ ఆల్సో కీలెస్ ఎంట్రీ లైక్ స్మార్ట్ కీలెస్ ఎంట్రీ పుష్ చేస్తారా. దిస్ ఈస్ కీలెస్ ఎంట్రీ డ్రైవర్ సైడ్ డోర్, ఆల్ క్రోమ్ ఫినిషింగ్. ఇంటీరియర్ వైజ్ సూపర్ డ్యూయల్ టోన్ 2 కలర్స్ తోటి మనకు ఇంటీరియర్ అనే ఉంటుంది. లగ్జరీ వైట్ క్రీమ్ విత్ బ్లాక్ కలర్. అండ్ దిస్ ఇస్ ఆల్టో ఫోల్డబుల్ సైడ్ మిరర్స్ అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ బోత్ ఫంక్షన్స్ 2 కూడా ఇందులోనే ఉంటాయి. అండ్
handle, door handle also very comfortable, and all power windows adjustment, and highlight మనకి ఇందులో లైట్ కూడా రావడం జరుగుతుంది బికాస్ ఆఫ్ లైక్ నైట్ జర్నీలో ఇంటీరియర్లో ఒక డిస్కో ఫీల్ క్యాబిన్ అనేది అలా లుకింగ్ ఉంటుంది కాబట్టి లైటింగ్ కూడా ఉంది. అండ్ ఆల్ కో డ్రైవర్ ఆల్సో మన పక్కన ఉన్న సీట్లో కూడా క్రోమ్ ఫినిష్ హ్యాండిల్ క్రోమ్, అండ్ మనకు పవర్ విండోస్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఆల్సో JBL స్పీకర్, అండ్ విత్ ట్విటర్స్ ఆల్సో పిల్లర్, అండ్ వెరీ యూటిలిటీ స్పేస్, చాలా మంచి యూటిలిటీ స్పేసెస్ ఉన్నాయి. మనం వాటర్ బాటిల్ మంచి 1 లీటర్ క్యారీ చేసుకోవడానికి. దిస్ ఈస్ టిల్ట్ అండ్ టెలిస్కోప్ స్టీరింగ్. ఇది మనకు EPOS ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ సిస్టమ్ అంటారు. అంటే లైక్ మనకు అన్ని హైడ్రాలిక్ అంటే లైన్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది కంప్లీట్ బ్యాటరీ డిపెండ్స్ పవర్ స్టీరింగ్. సో మనకి ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్ టర్నింగ్ రేడియస్ ఉంటుంది. హెవీ వెహికల్ నడిపిన అనే ఫీలింగ్ ఉండదు. అండ్ ఇది బోత్ టిల్ట్ టెలిస్కోప్ ఉంటుంది. టిల్ట్ టెలిస్కోప్ అనే లాంగ్ జర్నీస్లో అండ్ షార్ట్ ఉన్న అంటే పొట్టి ఉన్న పర్సన్స్ కూడా కన్వీనియంట్ డ్రైవింగ్ ఉంటుంది ఈ స్టీరింగ్ తోటి మనకు. అండ్ ఇది లెదర్ ర్యాప్ స్టీరింగ్ కంప్లీట్, మనకి స్టీరింగ్ కవర్ కూడా అవసరం ఉండదు దీనికి. బికాస్ ఆఫ్ ఇది కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ కాబట్టి గ్రిప్పింగ్ అనేది చాలా సూపర్ ప్యూర్ లెదర్ యూజ్ చేస్తారు. అండ్ డాష్ బోర్డ్ ఇంటీరియర్ ఆల్సో డాష్ బోర్డ్ టాప్ అప్ కంప్లీట్ లెదర్, అండ్ 4-tone డాష్ బోర్డ్. అండ్ ఇంటీరియర్స్లో ఇది ఓవాక్ వుడ్ ఫినిషింగ్. లైక్ ఏంటంటే మనకు ఇంట్లో ఉండే ఏదైతే మనకి ఇంటీరియర్ చేయించుకుంటే ఎలా ఉంటుందో చాలా కాస్ట్లీ ఆఫ్ ఇంటీరియర్ ఓవాక్ వుడ్ ఫినిషింగ్ లైక్, అండ్ సిల్వర్ ఆఫ్ క్రోమ్ సిల్వర్ క్రోమింగ్, అండ్ క్రీమ్ కలర్ డాష్ బోర్డ్ కాంబినేషన్ ఆఫ్ డ్యూయల్ 2 కలర్లో వస్తుంది. అండ్ మనకు మంచి 7 ఇంచ్ మనకు స్క్రీనింగ్ కూడా చాలా ఏదైతే డ్రైవర్ కన్సోల్ సిస్టమ్ అనేది కూడా మనకు ఫుల్లీ డిజిటల్ మీటర్ తోటి వస్తుంది. అంటే కీస్ అక్కడ దిస్ ఈజ్ స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, అన్లాక్ అండ్ ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ బటన్. అండ్ బోత్ 2 లాక్ బటన్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నా పార్కింగ్ అనేది ఈజీలీ విత్ లైటింగ్ అండ్ హారన్ తోటి మనకు ఈ ఆప్షన్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ది పుష్ స్టార్ట్ బటన్, ప్యాసివ్ ఎంటర్ అండ్ ప్యాసివ్ స్టార్ట్. దిస్ ఈజ్ ఫుల్ డిజిటల్ మీటర్ అండ్ RPM ఆల్ ఆఫ్ ఇండికేషన్స్, అన్ని ఇండికేషన్స్ కూడా చూపిస్తాయి ఇందులో. అండ్ మనకు ఏ మోడ్ కనెక్ట్ చేసుకున్నా కానీ మీకు ఇప్పుడు టైరాన్ మోడ్ సిస్టమ్, రఫ్ రోడ్ మోడ్ యాక్టివేటెడ్, ఎవ్రీథింగ్ మనకు ఈ డిజిటల్ మీటర్లో షో చేస్తుంది. ఏ మోడ్ ఏ డ్రైవింగ్ అప్లికేబుల్ ఉన్నా. అండ్ వాయిస్ అలర్ట్స్ కూడా ఇందులో చెప్తూ అండ్ ఇండికేషన్స్ కూడా దీనిలో చూపిస్తాయి. స్పోర్ట్ ఎవ్రీథింగ్, అండ్ ఏ గేర్లో వెళ్తున్నాం, ఎంత యావరేజ్ ఇస్తుంది, అండ్ టెంపరేచర్ ఎవ్రీథింగ్ ఇందులో మనకి ఇండికేషన్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ సిస్టమ్, దిస్ ఈస్ హార్మోన్ మ్యూజిక్ సిస్టమ్ కనెక్ట్ నెస్ట్ కంపెనీ. ఆల్ JBL స్పీకర్స్, 9 స్పీకర్స్ విత్ 9 స్పీకర్స్ విత్ సబూఫర్ అండ్ యాంప్లిఫైర్ ఆల్సో. సూపర్ లైక్ ఒక థియేటర్లో ఉన్న ఫీలింగ్, చాలా సూపర్ మ్యూజిక్ సిస్టమ్. అండ్ మనకు బ్యాక్ కెమెరా అటాచ్మెంట్ విత్ రివర్స్ సెన్సార్స్ ఆల్సో. అండ్ మనకు దిస్ ఈస్ హార్మోన్ మ్యూజిక్ సిస్టమ్. ఇది హార్మోన్ మ్యూజిక్ సిస్టమ్ కనెక్ట్ నెస్ట్ కంపెనీ. మనకి ఇది 8.8 ఇంచెస్ టచ్ స్క్రీన్ తోటి వస్తుంది. కెమెరా దీనికి ఉంటుంది అండ్ రివర్స్ సెన్సార్స్ కూడా ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ మనకు AC కానీ ఎవ్రీథింగ్ ఇందులోనే మనకు స్క్రీనింగ్లో షో చేస్తుంది. బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, మనకు మ్యూజిక్ కనెక్ట్ చేసుకోవడం. అండ్ దీనిలో స్పీకర్స్ వచ్చేసి 4 స్పీకర్, 4 ట్విటర్స్ ఉంటూ 1 ఊఫర్ అండ్ యాంప్లిఫైర్ తోటి ఉంటుంది. మ్యూజిక్ సిస్టమ్ అనేది చాలా సూపర్ మ్యూజిక్ సిస్టమ్, లైక్ ఒక ఫీలింగ్ లైక్ సినిమా థియేటర్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇందులో ఆండ్రాయిడ్ ఆటో ఉండి యాపిల్ కార్ప్లే బోత్, అంటే మనకు యాపిల్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి యాపిల్ అప్లికేబుల్, ఆండ్రాయిడ్ ఉన్న వాళ్ళకి ఆండ్రాయిడ్. ఎవ్రీథింగ్ మన మొబైల్ ఆపరేటింగ్ అనేది ఈ మ్యూజిక్ సిస్టంలో వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, వాయిస్ ఓవర్స్ కానీ వాయిస్ కమాండ్స్ కానీ ఎవ్రీథింగ్ షో చేస్తుంది. అండ్ ఈ మ్యూజిక్ సిస్టమ్ కూడా డాష్ బోర్డ్ పాపప్ మెనూ లైక్ ఒక బెంజ్ అండ్ ఆడీలో ఉండే డిజైన్లో ఇది డిజైన్ చేశారు. అండ్ ఈ ఆల్ లగ్జరీ బటన్స్ ఆపరేటింగ్ లైక్ ఫ్రంట్ లైట్ అండ్ బ్యాక్ లైట్, పార్కింగ్ అండ్ డ్రైవ్ మోడ్ సిస్టమ్. ఎకానమీ డ్రైవ్ మోడ్ ఇది స్పోర్ట్ మోడ్ సిస్టమ్, అంటే డ్రైవింగ్ మన కంట్రోల్లో ఉంటుంది.
అంటే దీని యాక్చువల్ హార్స్ పవర్ 170, ఈక్వల్ ఉంటే 130 PS ఉంటుంది. దెన్ సిటీలో City ఉంటే drive mode activated. 150 PS ఉంటుంది. దెన్ Sport drive స్పోర్ట్లో mode ఉంటే 170 activated. PS ఉంటుంది. సో 3 డ్రైవ్ మోడ్స్ అనేది లైక్ 3 జనరేషన్, ఒక తాత తండ్రి కొడుకులాగా. సో యంగ్ జనరేషన్ స్పోర్ట్, మిడిల్ జనరేషన్ సిటీ, లైక్ ఓల్డ్ జనరేషన్ ఈకో. అంటే ఈకోలో వెళ్తే ఎకానమీ మైలేజ్ సేవ్ బాగుంటుంది, మైలేజ్ చాలా మంచిగా ఉంటుంది హైవేస్లో వెళ్ళినప్పుడు. సిటీ అంటే లోకల్ రోడ్ కండిషన్ పెట్టుకోవచ్చు. స్పోర్ట్ అంటే ఏదైనా ఓవర్టేకింగ్, చేజింగ్, రఫ్ రోడ్ యూజింగ్. సో ఇది డ్రైవ్ మోడ్ సిస్టమ్ ఈ హ్యారియర్ యొక్క స్పెషాలిటీ. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఆల్ ఏసీ వెంట్స్ సంబంధించిన ఫ్యాన్ స్పీడ్ కావచ్చు, డైరెక్షన్స్ కావచ్చు. ఇది ఆటో క్లైమేట్ ఏసీ, టెంపరేచర్ సెట్ వేసి పెట్టుకుంటే మనకు ఏసీ కూడా ఆ టెంపరేచర్కి కూల్ అయ్యాక ఆటో కట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ది కన్సోల్లో దిస్ ఇస్ ద టెరెన్ మోడ్ సిస్టమ్స్. సో లైక్ మనకు Rough road mode activated. సో దిస్ ఈజ్ రఫ్ మోడ్ అంటే రఫ్ మోడ్ సంబంధించిన ఆ రోడ్ కండిషన్స్కి బ్రేకింగ్ అప్లికేబుల్ ఉంటాయి. ఆల్ టైర్స్ అనేది బ్యాలెన్సింగ్ ఒకటి ఎక్కువైతే అంటే టైర్లో ఒకటి హైట్ ఒకటి డౌన్లో ఉంటే ఎక్కువ తక్కువ బ్రేక్ చేస్తుంది, తక్కువ ఎక్కువ బ్రేక్ చేస్తుంది. సో బ్యాలెన్సింగ్ బ్రేకింగ్ ఇన్ ఆన్ ఆఫ్ రోడ్ వర్కింగ్. దెన్ దిస్ ఈజ్ వెట్ రోడ్. mode activated. వెట్ రోడ్ అనేది మనకు వర్షం కానీ బురదలో కానీ ఆ రోడ్కి సంబంధించిన బ్రేకింగ్ అప్లికేబుల్ ఉంటే స్కిడ్ కానియకుండా. నార్మల్ రోడ్ అయితే నార్మల్ City మోడ్, drive mode సో రెగ్యులర్ activated. రోడ్. సో దిస్ ఈజ్ టెరైన్ మోడ్ సిస్టమ్స్. మనకు ఏ రోడ్ కండిషన్ ఎట్లా పోయినా కూడా బండి అనేది స్కిడ్ కాకుండా ఈ డ్రైవ్ మోడ్ సిస్టమ్ దీని అడిషనల్ స్ట్రెంత్ ఆఫ్ వెహికల్. అండ్ దిస్ ఈజ్ హిల్ డీసెంట్ కంట్రోల్. లైక్ మనం ఏదైనా హైట్స్ ప్లేస్ వెళ్ళినప్పుడు డౌన్ అయ్యేటప్పుడు ఈ హిల్ డీసెంట్ అనేది మనం అప్లికేబుల్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్ హ్యాండ్ బ్రేక్ కానీ బ్రేక్ యూజ్ చేయకుండా వెహికల్ అనేది ఆగిపోతుంది. దిస్ ఈజ్ హిల్ డీసెంట్ బటన్, దిస్ ఈజ్ ఆఫ్ బటన్. అండ్ highlight in this Safari, this is smart handbrake parking. అన్ని వెహికల్స్లో హ్యాండ్ బ్రేక్ అనేది ఫిజికల్గా మనం యూజ్ చేయాల్సి వస్తుంది. దిస్ ఈస్ లైక్ ఒక బటన్ ఆపరేటింగ్ తోటి జస్ట్ మీది కంటే మనకు వెహికల్ పార్కింగ్లో మనకు హ్యాండ్ బ్రేక్ అప్లికేబుల్, కింది కంటే పార్క్ రిలీజ్ అవుతుంది మనకు. అండ్ ఇది ఆటో హోల్డ్ అంటే లైక్ హోల్డ్ మీన్స్ ఆటోమేటిక్ పెట్టుకుంటే మనకు ఆటో హోల్డ్ అయిపోతుంది. ఆటో మోడ్ అంటే ఏదైతే పార్కింగ్ అని ఆటో హోల్డ్గా యాక్టివేట్ అవుతుంది. అండ్ ఈ కన్సోల్ వైజ్ లగ్జరీ కన్సోల్. ఇది మనకు కప్ హోల్డర్స్ చాలా స్పేషియస్ కప్ హోల్డర్స్, 1 లీటర్స్ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ హార్మ్ రెస్ట్. అండ్ ఈ హార్మ్ రెస్ట్లో కూడా ఏసీ వెంట్ అండ్ 12 వోల్ట్ ఛార్జర్ ఉంటుంది. అండ్ లైక్ ఒక ఫ్రిడ్జ్లా యూజింగ్, ఏదైనా కూలింగ్ పెట్టినా కూడా కూలింగ్ చల్లగా ఉంటూ. అండ్ 2 పోర్ట్స్, USB పోర్ట్స్ ఆల్సో అడిషనల్ పవర్ కోసం. అండ్ దిస్ ఈజ్ వైర్ వెంట్, వెరీ అంటే మనకి ఎన్ని టూ వైర్స్ పెట్టుకున్నా కానీ ఇట్లా మనకు వెంట్ అనేది చాలా కన్వీనియంట్గా డిజైన్ చేశారు. అండ్ మనకు దీని ట్రాన్స్మిషన్, ఇది గేర్ నోబ్ అనేది పీ పార్కింగ్ మోడ్, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. AM అంటారు, యాన్యువల్ కమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ దిస్ ఈజ్ రివర్స్, దిస్ ఈజ్ న్యూట్రల్, D అంటే డ్రైవ్ మోడ్. సో నోబ్ మనం ఇది చేస్తే అన్లాక్ అయితే వెన్ ఈ పెడల్ అనేది నొక్కి స్టార్ట్ చేస్తే వెహికల్ అనేది ఆన్ అవుతుంది. సో మనకి మాన్యువల్ మోడ్ కన్వర్ట్ చేసుకుంటే మాన్యువల్ మేనరిజం పికప్ ఉంటుంది కాబట్టి, సో ఇది మాన్యువల్ మోడ్ కూడా ఉంది, లైక్ స్పోర్ట్ మోడ్ అంటారు. సో సిచ్యువేషన్స్ లైక్ ఫుల్లీ లోడెడ్ కానీ టెరైన్స్ వెళ్ళినప్పుడు కానీ మాన్యువల్ మోడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ AMT. అండ్ మనకు సో మెనీ పోర్ట్స్ ఆల్సో హియర్. ఫ్రంట్లో కూడా పోర్ట్ అండ్ AUX పిన్ వచ్చింది మనకు. అండ్ దెన్ గో టు కూల్ గ్లో లైక్ గ్లో బాక్స్. దిస్ ఈజ్ వెరీ స్పేషియస్ గ్లో బాక్స్, చాలా స్పేషియస్ ఉంటుంది. ఇందులో మనకు ఐప్యాడ్ కూడా పెట్టుకోవచ్చు, ఏసీ వెంట్ కూడా ఉంటుంది. అండ్ వెరీ స్పేషియస్ క్యారీ ఆఫ్ యూటిలిటీ స్పేసెస్. అండ్ నెక్స్ట్ గో టు బ్యాక్ సైడ్ సెకండ్ రో. And this is second door and middle vent door. It is all JBL speakers, tweeters, and same all అన్లాకింగ్ లో మనకు లైటింగ్ కూడా వస్తుంది మనకు. అండ్ ఇది మెనీ స్పేషియస్ మొబైల్ క్యారీ పౌచెస్ అండ్ మనకి వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయొచ్చు. అండ్ ఇది మొబైల్ పౌచింగ్. అండ్ సో ఇక్కడ మనకు లెగ్ రూమ్ అనేది కూడా చాలా స్పేషియస్ లెగ్ రూమ్ ఉంటుంది. మనకు ఫార్వర్డ్ బ్యాక్ వస్తుంది. దిస్ ఈజ్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్ సీట్, అంటే మనకి ఏదైతే బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. బకెట్ సీట్స్ ఇది టాప్ ఎండ్లో మాత్రమే వస్తాయి. ఎగ్జాక్ట్ ప్లస్ అంటే ప్లస్ అనే మోడల్లో మాత్రమే బకెట్ సీట్స్ వస్తాయి. సో టాప్ సెకండ్ బిఫోర్లో అయితే బెంచ్ సీట్ వస్తుంది. అండ్ ఇది విత్ హార్మ్ రెస్ట్ ఆల్సో. మనకు హార్మ్ రెస్ట్ కూడా ఇలా వస్తుంది, మనకు స్పేషియస్ లగ్జరీ ఫీలింగ్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఇండివిజువల్ AC వెంట్స్, వారికి AC వెంట్స్ కూడా ఉంటాయి. అండ్ సీటింగ్ కూడా దిస్ ఈజ్ బెన్కే కల్కో, ఈ వర్త్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ ఒక 60,000 కాస్ట్ అంత ఉంటుంది. అండ్ ఇందులో ఎయిర్ బ్యాగ్స్ అనేది డ్రైవర్ కో డ్రైవర్ ఉంటూ సైడ్ సీట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా కర్టెన్ ఎయిర్ బ్యాగ్ వస్తాయి. సో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ప్యాసింజర్ సేఫ్టీ ఆల్సో.
దిస్ ఈస్ థర్డ్ రో. యాక్చువల్లీ అన్ని వెహికల్స్లో మనకు థర్డ్ రో అనేది లెగ్ రూమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది బికాస్ ఆఫ్ చిల్డ్రన్స్. థర్డ్ రో అంటే ఓన్లీ చిల్డ్రన్స్కి కోసమే అనుకుంటారు, బట్ ఇందులో అంటే మినిమం 25 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా స్పేషియస్గా కూర్చోవచ్చు. లెగ్ క్యారింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇండివిజువల్ ఏసీ వస్తుంది థర్డ్ రోలో కూడా ఎవరి వారికి. అండ్ ఇది ఫ్యాన్ స్పీడ్ ఆల్సో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకు 2 స్పీడ్స్లో ఫ్యాన్ స్పీడ్. అండ్ వెరీ యూటిలిటీ స్పేసెస్ లైక్ గ్లాసెస్ కానీ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఇస్ మొబైల్ క్యారీ పౌచ్, యూటిలిటీ స్పేసెస్. అండ్ దిస్ ఆల్సో ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఛార్జింగ్ పోర్ట్స్ వస్తాయి అండ్ కప్ హోల్డర్స్ అండ్ మొబైల్ క్యారీ. అండ్ దిస్ ఈస్ JBL సబ్ ఊఫర్ అండ్ యాంప్లిఫైయర్ విత్ 9 స్పీకర్స్. అండ్ మనకు వెరీ స్పేషియస్ బూట్ స్పేస్ ఆఫ్టర్ ఫోల్డబుల్ సీట్స్. అంటే మనకు ఏదైతే థర్డ్ రో ఫోల్డ్ చేస్తే సీట్స్ 425 లీటర్స్ బూట్ స్పేసెస్ ఉంటుంది. అండ్ ఒక పర్సన్ కూర్చున్నా కానీ ఇంకో పర్సన్ మనకు ఒక పర్సన్ కూర్చున్నా ఇంకో పర్సన్ మనకు లగేజ్ క్యారీ చేసుకోవచ్చు. సో ఇది మల్టీపర్పస్. అండ్ దిస్ ఈస్ బోత్ థర్డ్ రో అండ్ విత్ హామ్ రెస్ట్ ఆల్సో. హామ్ రెస్ట్ కూడా మనకి ఇందులో ఉంటుంది అడ్జస్టబుల్. అండ్ హెడ్ పర్సన్స్ కూడా స్పేషియస్గా ఉండొచ్చు. అండ్ రూఫ్ ఆల్సో థర్డ్ రో హెడ్ రూఫ్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ వితౌట్ ఫోల్డబుల్ బూట్ స్పేస్ ఇస్ 110 లీటర్స్ బూట్ స్పేస్. దిస్ ఇస్ టూల్ కిట్ స్పేస్ వచ్చేసి మనకు అంటే వితౌట్ ఫోల్డబుల్ బూట్ స్పేస్ అనేది 110 లీటర్స్ ఉంటుంది. దిస్ ఇస్ టూల్ కిట్. మనకు ఆల్ టూల్ కిట్స్ అందులో ఉంటాయి. అండ్ టైర్ కూడా మనకు ఇక్కడ క్యాప్ ఓపెన్ చేస్తే ఒక టూల్ తోటి మన కిందికంటే చైన్ నుంచి కిందికి వస్తుంది. స్టెపినీ అనేది మనకు కింద ఉంటుంది. అండ్ స్టెపినీ ఆల్సో హియర్ దిస్ ఇస్ స్టెపినీ. స్టార్ట్ చేయమంటారా? దిస్ ఇస్ పానోరమిక్ సన్ రూఫ్, వెరీ లగ్జరీ ఇంటీరియర్ లైక్ మూన్ లైట్ ఆల్సో. మనకు ఇది ఫస్ట్ లేయర్. ఇది వెళ్తే మనకు ఈ సన్ రూఫ్ అనేది కూడా టోటల్ లైటింగ్ ఉంటుంది. దిస్ ఈస్ వెరీ స్పేషియస్ సన్ రూఫ్. హెవీ పర్సన్స్ కూడా మనకు సన్ రూఫ్ నుంచి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ది కాస్ట్ ఆఫ్ సన్ రూఫ్ డిఫరెన్స్ 1,20,000. This is panoramic sunroof. And this is all this is button off, total auto foldable. This is vent also. Vent means like ventilation కోసం. సో మనకు మొత్తం ఫోల్డ్ చేసుకుంటే దిస్ ఇస్ న్యూ సఫారీ 2.0 ఇంజన్, Cardiotec ఇంజన్ and 170 PS horsepower, very superb horsepower and 350 Nm torque. అండ్ మెయింటెన్స్ కూడా చాలా తక్కువ. ఎవ్రీ 15,000 కిలోమీటర్కి ఒకసారి సర్వీస్ ఇంటర్వెల్ ఉంటుంది మనకు. అండ్ ఇది మనకు వెహికల్ కూడా మెయింటెన్స్ వైజ్ చాలా తక్కువ కంపేర్ టు అదర్ వెహికల్స్. 5 సీటర్లో ఉండే మెయింటెన్స్ అనేది 7 సీటర్ మెయింటైన్ చేస్తుంది సఫారీ అనేది. మనకు వెహికల్ కూడా 5 లీటర్స్ చేంజ్ ఆయిల్ పడుతుంది మనకు దీనిలో. అండ్ వెహికల్ అనేది ఇది టర్బో చార్జ్డ్ ఇంజన్, సో వెరీ హార్స్ పవర్ సూపర్. అండ్ దీనిలో స్పెషాలిటీ ఈ కార్యోటెక్ ఏంటంటే ఫియట్ వాల్ ఇంజన్. సో 3 డ్రైవ్ మోడ్ సిస్టమ్స్ వస్తాయి. ఈకో, సిటీ, స్పోర్ట్. సో మనకు మైలేజ్ పరంగా ఈకో, సిటీ పరంగా లోకల్, స్పోర్ట్స్ పరంగా మనకు హార్స్ పవర్ ఎట్లా అంటే అలాగే మనకు ఈ ఇంజన్ యొక్క స్పెషాలిటీ, కార్యోటెక్ ఇంజన్ స్పెషాలిటీ. సో దిస్ ఈజ్ సఫారీ వెహికల్. సఫారీ కస్టమర్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వరకు సెలెక్ట్ డీలర్షిప్కి పర్చేజ్ చేసిన వాళ్ళకి టెస్ట్ డ్రైవ్ కానీ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్ అండ్ నెంబర్ వస్తుంది. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.